గుంటూరు గోరంట్లలో టెన్షన్ అంబటిని అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. గోరంట్ల సెంటర్లో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అంబటి ఇంటికి బయలుదేరారు పోలీసులు. గోరంట్ల సెంటర్లో చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన 24 గంటల్లో సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి, లేదంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి. రెండూ జరగకపోతే అంబటి రాంబాబు ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. దమ్ముంటే మరోసారి గోరంట్ల సెంటర్కి అంబటి రావాలని ఛాలెంజ్ చేశారు. ఇక్కడికి రావాలి, అరెస్టు చేయాలి అంబటి రాంబాబుని పోలీస్ శాఖ వెంటనే, అంబటి రాంబాబుని పోలీస్ శాఖ వెంటనే, అంబటి రాంబాబుని పోలీస్ శాఖ. ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ పదజాలం వాడిన అంబటి రాంబాబుని వెంటనే, ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ పదజాలం వాడిన అంబటి రాంబాబుని వెంటనే, ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ పదజాలం వాడిన అంబటి రాంబాబుని వెంటనే, ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ పదజాలం వాడిన అంబటి రాంబాబుని వెంటనే. గుంటూరు గోరంట్లలో కల్తీ నెయ్యిపై నిన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది టీడీపీ. తొలగించాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్టిమేటం ఇచ్చారు. లేదంటే తానే ఇవాళ తొలగిస్తానన్నారు అంబటి. చెప్పినట్లే ఇవాళ స్పాట్కు చేరుకున్నారు మాజీ మంత్రి అంబటి. కారు దిగకుండానే అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. ఆ సమయంలో అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అరెస్టు చేయాలి అంబటి రాంబాబుని పోలీస్ శాఖ వెంటనే, అంబటి రాంబాబు దమ్ముంటే ఇక్కడికి రావాలి, అరెస్టు చేయాలి అంబటి రాంబాబుని పోలీస్ శాఖ. గుంటూరులో టెన్షన్ వాతావరణం ఉంది. అంబటిని అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న దృశ్యాలు లెఫ్ట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాము. గోరంట్ల సెంటర్లో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అంబటి ఇంటికి బయలుదేరారు పోలీసులు. గోరంట్ల సెంటర్లో చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. 24 గంటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి, లేదంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ రెండూ జరగకపోతే అంబటి రాంబాబు ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. దమ్ముంటే మరోసారి గోరంట్ల సెంటర్కి అంబటి రావాలని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక గోరంట్లలో కల్తీ నెయ్యిపై నిన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది టీడీపీ. దానిని తొలగించాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న అల్టిమేటం ఇచ్చారు. లేదంటే తానే ఇవాళ తొలగిస్తానన్నారు అంబటి. ఈ నేపథ్యంలోనే చెప్పినట్టే ఇవాళ స్పాట్కు చేరుకున్నారు మాజీ మంత్రి అంబటి. అయితే అంబటి కారు దిగకుండానే పోలీసులు అక్కడి నుంచి అంబటిని పంపించేశారు. ఆ సమయంలో అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. బయటకు దూరంగా ఉండండి. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది, మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, సిచ్యువేషన్ ఏమిటి? పోలీసులు ఏమంటున్నారు? టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారు? అంబటి ఎక్కడున్నారు? ఏం జరుగుతోంది అక్కడ? గోరంట్ల సెంటర్ వద్ద నుంచి అంబటి ఇంటి వద్దకు టెన్షన్ వాతావరణం మారింది. ప్రస్తుతం అయితే అంబటి ఇంటి వద్దకు కార్యకర్తలు చేరుకుంటా ఉన్నారు. మరొక వైపు పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే సిఐ అంబటితో మాట్లాడి అంబటి ఇంటి వద్ద నుంచి గోరంట్ల సెంటర్కి మరలా వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటి వద్దకు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే గోరంట్ల సెంటర్లో ఆ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్స్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అంబటి రాంబాబు కనుక తిరిగి మరొకసారి అక్కడ కనుక వెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే అంబటి రాంబాబు వద్దకు రావడం జరిగింది. అంబటి రాంబాబుతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అందరూ కలిసి అక్కడికి వెళ్తారేమోనన్న ఒక ప్రచారం పెద్ద ఎత్తున నగరంలో ఉండడంతో ఒక్కసారిగా ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చి బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరొక వైపు టీడీపీ నేతలంతా కూడా అదేవిధంగా జనసేన నేతలంతా కూడా అంబటి రాంబాబు సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి అంబటి రాంబాబుని వెంటనే అరెస్ట్ చేయాలని ఒక డిమాండ్ కూడా తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆ నేపథ్యంలోనే టీడీపీ నేతలంతా కూడా జనసేన నేతల మద్దతు మొత్తం చిల్లీ సెంటర్కి రావడం జరిగింది. చిల్లీ సెంటర్లో అక్కడ ఆందోళన నిర్వహించి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైతే అంబటి రాంబాబు ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. ఇంటి బయట కార్యకర్తలంతా కూడా జాయిన్ అవుతా ఉన్నారు. కార్యకర్తలంతా కూడా వస్తున్నారు. అంబటిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా అంబటిని మాత్రం ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఇంట్లో నుంచి చిల్లీ సెంటర్కి వెళ్లే ప్రయత్నం చేయవద్దు, కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ పోగు చేయవద్దు అని చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఒక టెన్షన్ వాతావరణం అయితే అంబటి ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఉన్నారు. పార్టీ కార్యాలయం
అంబటి అయితే ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఉన్నారు. ఏదైతే పార్టీ కార్యాలయం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం, పార్టీ కార్యకర్తలను కూడా ఆ కార్యాలయం వద్ద వరకు చేరుకున్నదైతే చూస్తూ ఉన్నాం. ఏదైతే పార్టీ కార్యాలయానికి ఎదురు అంబటి రాంబాబు ఇల్లు, ప్రస్తుతం మనం అంబటి రాంబాబు ఇంటి విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు ఇంటిలోనే ఉన్నారు. ఇంటిలోనే ఉన్న అంబటి రాంబాబు వద్దకు కొద్దిసేపటి క్రితం పోలీసులు కూడా వచ్చి ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలు పెద్ద ఎత్తున పోగైన తర్వాత అందరూ కలిసి చిల్లీస్ సెంటర్ కనుక వెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అంబటి రాంబాబుతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఒక పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, జనసేన నేతలంతా కూడా అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశాడు కాబట్టి 24 గంటల్లో అరెస్ట్ చేయాలి లేదా అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అంబటి రాంబాబు అరెస్ట్ జరుగుతుందన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం పోలీసులు ఆ దిశగా అయితే ఏం లేరు. ఇక్కడి నుంచి మాత్రం ఎవరూ కూడా చిల్లీ సెంటర్ వైపు వెళ్లకుండా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరొక వైపు అంబటి రాంబాబుతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. కానీ ఇప్పటికే కంప్లైంట్ కూడా ఎస్పీకి టీడీపీ నేతలు కూడా కంప్లైంట్ కూడా చేశారు కాబట్టి ఆ కంప్లైంట్ నేపథ్యంలో పోలీసులు మున్ముందు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఒక టెన్షన్ వాతావరణం అయితే అంబటి ఇంటి వద్ద కొనసాగుతుంది. ఆల్ రైట్, అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు, డీటెయిల్స్ అందించినందుకు.